చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టి సారించారు. చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు చెందిన శ్రీగంధం దుంగలను తరలిస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసింది అటవీ శాఖ సిబ్బంది. వారి నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే శ్రీగంధం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను ముక్కలుగా నరికి బ్యాగుల ద్వారా అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు గోకులం వీధికి చెందిన విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందని తెలిసిందని దర్యాప్తు అనంతరం మరో 7 మందిని కూడా అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నారు. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో నుంచి దిగిన కొన్ని మంది దగ్గర శాండల్వుడ్ ఉన్నాయి అనేది కనిపెట్టారు. వన్స్ అది ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు అని ప్రతి లింక్ని కూడా సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు మండల్ మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సెర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపల నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది. అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బెంగళూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. సో అక్కడ వెళ్ళని ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ 12 పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక 40 kg దగ్గర వస్తుంది. దాని మార్కెట్ వాల్యూ అనేది 6.6 lakhs దాకా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది. సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చేయము. అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న